వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇండియన్ ఆర్మీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే భైరవ్ బెటాలియన్ల పేరుతో భారత ఆర్మీలోకి కొత్త శక్తి ఎంటర్ అవుతుంది. ఇంతకీ ఏంటి భైరవ్ బెటాలియన్లు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ త్రివిధ దళాల బలోపేతంపై మరింత దృష్టి పెట్టింది. మన సైనిక శక్తి ప్రపంచానికి తెలియడంతో సరికొత్త ఆయుధాలతో పాటు సరికొత్త సైన్యాన్ని అప్గ్రేడ్ చేస్తోంది. సమకాలీన యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే భైరవ్ బెటాలియన్లు రూపుదిద్దుకున్నాయి. సైన్యంలో ఇదో కీలక పరిణామం. ఆధునిక పరిసరాలు, స్మార్ట్ సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ యూనిట్లు అత్యంత వేగంగా స్పందించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 1న తొలి భైరవ్ దళం రంగప్రవేశం చేస్తోంది. ఇప్పటికే 5 యూనిట్లు శిక్షణ దశలో ఉండగా మరో 20కి పైగా సిద్ధం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భైరవ్ యూనిట్ల ప్రధాన లక్ష్యం సాధారణ పదాతి దళాలు లేదా ప్రత్యేక బలగాలు నేరుగా వీలుపడనప్పుడు వ్యూహాత్మకంగా సాహసోపేతమైన ఆపరేషన్లు నిర్వర్తించడం. ఒక్కో యూనిట్లో 250 మంది అత్యంత నిపుణులైన జవాన్లు, 7 నుంచి 8 మంది అధికారి స్థాయి నాయకత్వంలో ఉంటారు. వీరు శత్రు భూభాగంలో డీప్ గా ప్రవేశించే తక్షణ దాడులు, ఆపరేషన్లు, సీక్రెట్ మిషన్లు నిర్వర్తించగల నేర్పు కలిగి ఉంటారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ క్రియాశీలత, సమర్థత పరంగా వీరి ప్రాధాన్యం ఎంతో ఎక్కువ. పాకిస్తాన్ సరిహద్దులో వేగంగా ఆశ్చర్యకరమైన చర్యలను ప్రారంభించే భారతదేశ సామర్థ్యాన్ని పదును పెట్టే లక్ష్యంతో అధికారులు దీనిని ఒక ప్రధాన పునర్నిర్మాణంగా అభివర్ణిస్తున్నారు. మే నెలలో పాకిస్తాన్తో 4 నెలల ఘర్షణ తర్వాత ఈ చర్య జరిగింది మరియు రుద్ర బ్రిగేడ్లు, దివ్యాస్త్ర బ్యాటరీలు మరియు శక్తిబాన్ రెజిమెంట్ల వంటి కొత్త యూనిట్లను ప్రవేశపెట్టడంతో ఆర్మీ బలగాల నిర్మాణం యొక్క విస్తృత సమగ్రతను ప్రతిబింబిస్తుంది. సున్నితమైన సరిహద్దుల్లో కార్యకలాపాలకు అంతరాయం కలిగించగల, దాడి చేయగల మరియు కొనసాగించగల సమగ్ర, చురుకైన నిర్మాణాలను అందించడానికి ఇవి కలిసి రూపొందించబడ్డాయి. గడక్ ప్లాటూన్ యొక్క విస్తరించిన వెర్షన్ గా రూపొందించబడిన ప్రతి భైరవ్ బెటాలియన్ దాదాపు 250 మంది సైనికులను రంగంలోకి దించుతుంది. ఇవి ప్రామాణిక పదాతి దళ బెటాలియన్ల కంటే చిన్నవి మరియు తేలికైనవి, కానీ వేగం, వశ్యత మరియు వ్యూహాత్మక షాక్ కోసం ఆప్టిమైజ్ చేయబడ్డాయి. కొత్త యూనిట్లు ప్రత్యేక దళాలు మరియు పదాతి దళాల మధ్య వ్యూహాత్మక అంతరాన్ని తగ్గించడానికి రూపొందించబడ్డాయి. మహీంద్రా ఆర్మాడో లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్ LSV ఆల్ టెరైన్ వెహికల్ తో అమర్చబడిన భైరవ్ యూనిట్లు బంకర్, బస్టింగ్, యాంటీ బ్యాంక్ మిషన్లు మరియు క్రాస్ బోర్డర్ రైడర్ల కోసం వేగంగా మోహరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. LSV 6 రెడీ టు ఫైర్ యాంటీ ట్యాంక్ క్షిపణులను మోహరించగలదు మరియు 81mm మరియు 120mm వెహికల్ మౌంటెడ్ మోర్టార్ సిస్టంలతో కూడా అనుసంధానించబడుతుంది. ఇవి వరుసగా 5 కిలోమీటర్లు మరియు 8.2 కిలోమీటర్లు దాటి లక్ష్యాలను నాశనం చేయగలవు. వారి ఆయుధశాలలో నైట్ ఆప్టిక్స్ తో కూడిన AK-203 మరియు SIG-716 రైఫిల్స్, వెహికల్ మౌంటెడ్ మోర్టార్లు మరియు యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. భారత సైన్యం సెంట్రల్ కమాండ్ మినహా ప్రతి ప్రధాన కమాండ్ కు 1 చొప్పున 5 దివ్యాస్త్ర బ్యాటరీలను సిద్ధం చేస్తోంది. అదనంగా 3 శక్తిబాన్ రెజిమెంట్లు మొదటి దశలో యాక్టివేషన్ కోసం పైప్ లైన్ లో ఉన్నాయి. ఈ రెజిమెంట్లు పూర్తిగా కొత్త నిర్మాణాలు కావు, కానీ ఇప్పటికే ఉన్న ఫిరంగి యూనిట్ల ఆప్టిమైజ్ చేస్తున్నాయి. భైరవ్ దళాల ప్రవేశం భారత సైన్యంలో మారుతున్న రణరీతులను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం బలంపై కాకుండా టెక్నాలజీ, వేగం, గూఢాచారి సమాచారంపై ఆధారపడతాయి. ఈ యూనిట్లు వీటన్నింటికీ సమన్వయం చేస్తూ భవిష్యత్తు యుద్ధ రంగానికి సరైన మోడల్ గా నిలుస్తాయి. దేశ భద్రతా వ్యవస్థలో ఇవి ఒక కొత్త అధ్యయనం ఆరంభమనే చెప్పాలి. ఈ నిర్మాణం భారతదేశం ముందస్తు స్థానికీకరించిన సరిహద్దు చర్యల వైపు మారడాన్ని నొక్కి చెబుతుంది. వీటిలో శత్రు ఫిరంగి దళాలపై దాడులు, ముందుకు సాగే ముందడుగు సామాగ్రిని ధ్వంసం చేయడం మరియు నియంత్రణ రేఖ వెంబడి
ఫ్రంట్ లైన్ రక్షణలను తొలగించడం వంటివి ఉన్నాయి. భారతదేశం యొక్క సరిహద్దు కట్టుబాట్ల స్థాయికి సరిపోయేలా చివరికి 40 నుంచి 50 వరకు భైరవ్ రకం బెటాలియన్లను పెంచవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈ బలగాలు కొత్త రకం తేలికపాటి ఆయుధాలు, డ్రోన్లు, సర్వేలైన్స్ పరికరాలతో సిద్ధంగా ఉంటాయి. వీటి వల్ల క్లిష్టమైన పర్వతాలు, అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా వీరు స్వతంత్రంగా పనిచేయగలరు. అలాగే వీరికి గగనతల రక్షణ కోసం యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైళ్లు, కష్టితమైన లక్ష్యాలను ఛేదించగల ఆర్టిలరీ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రతి యూనిట్లో 7 నుంచి 8 మంది అధికారులు, 250 మంది సైనికులు ఉంటారు. మొదట 2 నుంచి 3 నెలలు రెజిమెంట్ సెంటర్లో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత స్పెషల్ ఫోర్స్లతో కలిసి 1 నెల అధిక శిక్షణ ఇస్తారు. శత్రు కదలికలు గల ఆకస్మిక దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, తక్షణ స్పందన, అవసరమైన పరిస్థితుల్లో సహాయం చేయడం వంటి వీరి శిక్షణలో ఉంటాయి. ఈ భైరవ్ బెటాలియన్లు సాధారణ ఇన్ఫంట్రీ బలగాలు, స్పెషల్ ఫోర్స్ల మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేస్తాయి. వీటి వల్ల సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ దిశగా త్వరగా ప్రతిస్పందించగల సామర్థ్యం పెరుగుతుంది. సైన్యంలో జరుగుతున్న డెకేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రణాళికలో భాగంగా వీటిని రూపొందించారు. ఇవే కాకుండా రుద్ర బ్రిగేడ్, శక్తిభాన్, దివ్యాస్త్ర వంటి కొత్త యూనిట్లు కూడా సైన్యంలో తయారవుతున్నాయి. భారత సైన్యం ఇప్పటికే 5 భైరవ్ బెటాలియన్లను శిక్షణలోకి తీసుకొచ్చింది. ఇంకా 20 బెటాలియన్లు వచ్చే 6 నెలల్లో సిద్ధమవుతాయి. మొదటి బ్యాచ్ శిక్షణ అక్టోబర్ 1న ప్రారంభమై అక్టోబర్ 30తో పూర్తవుతుంది. తర్వాత ఇవి పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెడతాయి. భైరవ్ బెటాలియన్లు భారత రక్షణ వ్యవస్థలో సంస్కరణాత్మక మార్పుకు సూచిక. ఇవి శత్రు ప్రాంతాల్లో తక్షణ చర్యకు ప్రత్యేక యాంత్రిక, మానవ శక్తుల్లా పనిచేస్తాయి. ఇలాంటి యూనిట్లు సైన్యంలో చేరడం భవిష్యత్తు సమర వ్యూహాలకు భారత సైన్యం పూర్తిగా సిద్ధమైందని చెప్పొచ్చు.